Hello all, welcome to our YouTube channel Unfiltered UPSC. This is Dr. Bhavna and today we'll continue with our series of SNT and environment. సో కొన్ని ఏరియాస్ ఓవర్లాపింగ్ ఉన్నా మనం ఆల్టర్నేట్గా ఒక వీడియోలో ఎస్ఎన్టీ అండ్ ఒక వీడియోలో ఎన్వైరన్మెంట్ ప్రిడామినెంట్గా డిస్కస్ చేద్దాము. సో దట్ మీకు కూడా రివిజన్ పర్పస్కి సార్ట్ అవుట్ చేసుకొని కన్సైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో విల్ క్విక్లీ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. సో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్, which of the following can be used as raw materials for the production of biofuels? సో ఇప్పుడు మన ఇది యూపీఎస్సీ 2020 క్వశ్చన్. ఇది మనకి ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్ అనేది 2018లో ఫార్ములేట్ చేయడం జరిగింది. కానీ ఈ టాపిక్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండడం వల్ల అండ్ డిఫరెంట్ ఇండియాస్ కమిట్మెంట్స్ వల్ల టువర్డ్స్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇది స్టిల్ రిలవెంట్ అనమాట ఈ క్వశ్చన్ మనకి. అండ్ మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే cassava, damaged wheat grains, groundnut seeds, horse gram, rotten potatoes and sugar beet. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం అసలు నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్లో 4 కేటగిరీ జనరేషన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సెకండ్ జనరేషన్ బయోఫ్యూల్స్, ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూల్స్, థర్డ్ అండ్ ఫోర్త్. సో ఏదైనా కానీ బయోఫ్యూల్స్ ఈ కేటగిరీస్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పేది మన టార్గెట్ అనమాట. సో బయోఫ్యూల్ అనేది ఏదైనా కానీ ఒక బయోమాస్ నుంచి జనరేట్ అవుతుందని మనందరికీ తెలుసు. సో వీటిలో ఇథనాల్, ఇలా మీథేన్ గ్యాస్ కానీ ఇలా వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ స్టిల్ ఎందుకు రిలవెంట్ అంటే, ఒకటి మనకి ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ అనేది ముందుకు జరపడం జరిగింది. అంటే 2030కి రీచ్ అవ్వాల్సిన టార్గెట్ దానిలో కొన్ని చేంజెస్ చేసి 2025 కల్లా రీచ్ అవ్వాలి అని చెప్పి చేశారు కదా. సో అలా ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనం ఏ బయోఫ్యూల్ అయినా కానీ జనరల్గా ఆలోచించుకుంటే ఫుడ్ గ్రెయిన్స్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా బయోఫ్యూల్స్ని కన్వర్ట్ చేయడం అనేది అసలు వయబుల్ ఆప్షనే కాదు. ఎందుకంటే ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది అండ్ మనం ఫుడ్ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంటే. సో డెఫినెట్గా మనం ఈ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్, సో దీన్ని బయోఫ్యూల్లో కన్వర్ట్ చేయడానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్ కాబట్టి దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో రాటన్ పపాయస్ అండ్ షుగర్ బీట్ అంటే ఏం లేదండి, షుగర్ తయారు చేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ ది బై ప్రోడక్ట్ లాంటిది. సో మనకి ఇప్పుడు ఈ గ్రౌండ్నట్ సీడ్స్ అండ్ హార్స్ గ్రామ్ సీడ్స్ అనేవి ఎడబుల్ పల్సెస్ ఆర్ నట్స్. సో వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం బయోఫ్యూల్లా కన్వర్ట్ చేయడం అనేది కంప్లీట్లీ అన్వయబుల్. కాబట్టి ఈ రెండింటిని మనం హోల్డ్లో పెట్టి చూసుకుంటే గివెన్ ఆప్షన్స్లో 2, 5, 6 ఉండాలి కదా. సో 2, 5, 6 ఉన్న ఆప్షన్ ఫస్ట్ది. సో వితౌట్ మనకి ఈ కసావా అనే దాన్ని మనం రూల్ అవుట్ చేయకుండానే వీ కెన్ యాక్చువల్లీ డిరైవ్ టు ఆన్సర్. సో ఈ కసావా అనేది ఏంటంటే కర్ర పెండులం ఆర్ ఇది సగ్గుబియ్యం అంటారు కదా, దీని రూట్స్ నుంచి సగ్గుబియ్యం అనేది తయారు చేస్తారు. కానీ దీని స్టెమ్స్తో బయోఫ్యూల్ కోసం రా మెటీరియల్ లాగా వాడతారు. సో కసావా కూడా ఈ ఆప్షన్లో ఉంది. సో మనం చూసుకున్నట్టయితే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ అన్నాను కదండి. సో ఫస్ట్ జనరేషన్లో మనం ఇప్పుడు చూసినట్టు షుగర్ బీట్, షుగర్ కేన్, వీట్ కానీ అది. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి నాన్ ఎడబుల్ బయోమాస్, కంప్లీట్గా అది ఫుడ్ పర్పస్ కోసం అనేది యూజ్ అయ్యేవి ఉండకూడదు. అంటే గ్రాస్, వుడ్ ఆర్ సంథింగ్ అలాంటివి వస్తాయి. సో ఫస్ట్ జనరేషన్ ఏంటి, రాటన్ ఆర్ ఫుడ్ విచ్ ఈజ్ డ్యామేజ్డ్. అక్కడ నుంచి నాన్ ఎడబుల్ బయోమాస్. థర్డ్ జనరేషన్ బయోమాస్ వచ్చి ఆల్గల్ బయోమాస్. బేసిక్గా మనకి ఆల్గా నుంచి తయారు చేసే బయోమాస్ థర్డ్ జనరేషన్. అండ్ ఫోర్త్ జనరేషన్ వచ్చి ఇంకా అడ్వాన్స్డ్. అంటే ఏంటి, ఇది పైరోలైసిస్, అంటే కంప్లీట్ వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడము, ఆర్ఎల్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జెనెటికల్లీ జిఎంఓ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుంచి మనకి డిరైవ్ అయితే అవుతుంది బయోఫ్యూల్. సో ఇది బయోఫ్యూల్ పాలసీ 2018 ప్రకారం ఈ కేటగరైజేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి, ఇప్పుడు బయోఫ్యూల్స్ మనకి ఏవేవి వస్తాయండి ఎగ్జాంపుల్స్, ఇథనాల్, మిథనాల్, మీథేన్ గ్యాస్, ఇవన్నీ మనకి బయోఫ్యూల్స్ కిందకే కన్సిడర్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బయోఫ్యూల్స్ అనేది రెన్యూవబులా నాన్ రెన్యూవబులా అంటే ఇవి రెన్యూవబులే. ఎందుకంటే ఈ బయోమాస్ మనకి క్విక్గా ఆల్గా అనేది, ఇప్పుడు రాటన్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి కంటిన్యూస్గా మనకి రిప్లెనిష్ అవుతూ ఉంటాయి, వాటి నుంచి మనం ఎనర్జీ డిరైవ్ చేయొచ్చు. సో అందుకే ఇవి రెన్యూవబుల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, కనత్ సిస్టమ్ విచ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ కనత్ సిస్టమ్. సో eco-friendly farming systems, plastic recycling technique of purifying polluted lakes and rivers, ancient type of water supply system.
సో ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, ఇది కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. సో ఇదేంటంటే ఒక వాటర్ సప్లై సిస్టమ్. ఇది మేజర్గా మనకి అరబ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ చూస్తుంటాము. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో కొన్ని ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే వాటర్ స్టోరేజ్ సిస్టమ్స్ కానీ కొన్ని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బావోలి రాజస్థాన్లో, టెంపుల్ పాండ్స్ ఎక్కువ మనకి సౌత్ ఇండియాలో ప్రతి టెంపుల్లో ఒక పాండ్ కన్స్ట్రక్ట్ చేయడము, స్టెప్ వెల్స్, ఇలా వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఈ కనెక్ట్ సిస్టమ్ అనేది కూడా సిమిలర్ టు సంథింగ్ లైక్ దిస్. కాకపోతే ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మౌంటైన్ వాటర్స్, అండర్ గ్రౌండ్ మౌంటైన్ వాటర్స్ని ట్రాప్ చేస్తారు వీళ్ళు ఈ సిస్టమ్ ద్వారా. ఏంటంటే మనకి మౌంటైన్స్ మీద నుంచి మనకి యూజువల్గా వాటర్ ఫ్లో వస్తే మనకి ఇలా వాటర్ ఫాల్స్ లాగా వస్తాయి, అలువియల్ ఫ్యాన్స్ డెవలప్ అయ్యి అలా మనకి రివర్లా వస్తుంది. కానీ ఎక్కడైతే ఈ ఎరిడ్ రీజన్స్ ఉంటాయో వాటిల్లో ఈ మౌంటైన్ వాటర్ అండర్ గ్రౌండ్ వచ్చేసిన దాన్ని ఇదిగో ఈ ఫోటోలో చూపించినట్టు వీళ్ళు ఇలాంటి స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేసి వాటర్ అనేది స్టోరేజ్ చేస్తారు. సో ఈ కనెక్ట్ సిస్టమ్ అనేది ఏంటి అనేది ఒక చిన్న ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీటికి వేరే నేమ్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ రీజన్స్. లైక్ ఫుగారా ఇన్ నార్త్ ఆఫ్రికా, ఫలజ్ ఇన్ ఒమాన్ అండ్ కరైజ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఏషియా. అండ్ వీటిలో కొన్ని హెరిటేజ్ సైట్స్గా కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అట్మాస్ఫియరిక్ రివర్. So, atmospheric rivers are narrow, long, concentrated regions in the atmosphere that transports most of the water vapor outside the tropics. Back-to-back coming rivers are called atmospheric river families. They are dry in nature and carries very little moisture content. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి నోటీస్ చేయాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్. అంటే ఈ స్టేట్మెంట్ ఏమంటుంది, డ్రై అంటుంది. ఈ స్టేట్మెంట్ ఏమంటుంది, మోస్ట్ ఆఫ్ ది వాటర్ వేపర్ అవుట్ సైడ్ ద ట్రాపిక్. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అయితే ఇది రైట్ అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ వాటర్ వేపర్ క్యారీ చేసే పని అయితే అది డ్రై అని మనం మెన్షన్ చేయం. అది డ్రై అయితే అది వాటర్ వేపర్ క్యారీ చేయదు అని అర్థం. సో జస్ట్ ఈ రెండు ఇలా కాంట్రడిక్టరీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేయాలి. ఆల్ ఆర్ కరెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ థింగ్, బ్యాక్ టు బ్యాక్ కమింగ్ రివర్స్ ఆర్ కాల్డ్ అట్మాస్ఫియరిక్ రివర్ ఫ్యామిలీస్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రివర్స్ అది రివర్ ఫ్యామిలీస్ అనేది దీంట్లో మనం పెద్ద నెగిటివ్గా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా తక్కువ ఉంది. బేసిక్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. సో 2 అనేది ఖచ్చితంగా రైట్ అని మనం అజ్యూమ్ చేసుకుంటే మనం ఆప్షన్ ఏని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ నాలెడ్జ్ మనం ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసాం, అంటే 50% ఛాన్సెస్ మనకి ఇంప్రూవ్ అయ్యాయి. హియర్ నెక్స్ట్ కమ్స్ ద నాలెడ్జ్. సో ఈ అట్మాస్ఫియరిక్ రివర్ అనేది వాటర్ వేపర్ని క్యారీ చేస్తుందండి. ఇది ఏంటంటే నార్మల్గా మన రివర్ మనకి నార్మల్ గ్రౌండ్ మీద కనిపించే రివర్ లాగానే ఇవేంటంటే గాల్లో వాటర్ వేపర్ ఫామ్లో రివర్స్ లాగా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ ఎంత రివర్స్లో నార్మల్గా మనకి ఎంత రివర్ అయితే వాటర్ అయితే క్యారీ అవుతుందో ఈ అట్మాస్ఫియరిక్ రివర్స్లో కూడా అంత కెపాసిటీ వాటర్ క్యారీ చేసే అంత క్యాపబుల్ ఉంటాయి ఇవి. అండ్ మేజర్గా వీటి డైరెక్షన్ వచ్చేసి ట్రాపిక్స్ నుంచి పోలార్ రీజన్ వైపు ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ ద ట్రాపిక్ రీజన్స్ క్యారీ వాటర్ వేపర్ అవుట్ సైడ్ ద ట్రాపిక్ రీజన్స్ అనేది ఈ స్టేట్మెంట్ రైట్. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మనకి డయాగ్రామ్లో చూసుకుంటే ఇలా సమ్వేర్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో వీటి స్పీడ్, వీటి డీటెయిల్స్ అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ద ఫ్లో ఆఫ్ రఫ్లీ ఈక్వివాలెంట్ టు ద యావరేజ్ ఫ్లో ఆఫ్ వాటర్ అట్ ద మౌత్ ఆఫ్ మిసిసిపి రివర్. సో ఇంత వాటర్ క్యారీ చేసే కెపాసిటీ ఉంటుందని నేను ఇది ఇక్కడ మెన్షన్ చేశాను. సో యా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్వేజివ్ స్పీషీస్. నేను ఈ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే ఫస్ట్ థింగ్, ఇన్వేజివ్ స్పీషీస్ అనేది ఈ మధ్య కాలంలో కూడా చాలా కాన్స్టెంట్గా న్యూస్లో ఉంటుంది, వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, యాక్చువల్లీ స్పీషీస్ మీద మనకి 1 or 2 క్వశ్చన్స్ చూడగానే మన న్యూస్లో ఉన్న స్పీషీస్ అన్నిటినీ మనం బటిఫై చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా, అది అంత వైబుల్ ఆప్షన్ కాదని నా ఒపీనియన్. సో ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కొన్ని బంచ్ ఆఫ్ స్పీషీస్ని ఐడెంటిఫై చేయడము, వాటి గురించి ఏదో ఒక దాంట్లో న్యూస్ ఆర్టికల్ రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. అలానే అన్నిటిని గుర్తుపెట్టేసుకోవడం అనేది కొంచెం టఫ్ టాస్కే. సో మనం వాటిని కేటగరైజ్ చేసుకొని కామన్ టర్మినాలజీలో కన్వర్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉన్న వేస్ని ఎత్తుకుంటూ మనం మెల్లగా రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్లో ఇప్పుడు పర్టికులర్ ఇండియా అనుకుంటే అవి యూజువల్గా ఇండియాలో పెరిగే ప్లాంట్స్ అయి ఉండవు. వేరే కంట్రీస్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి తెచ్చి ఇక్కడ ఇండియాలో ప్లేస్ చేయడం వల్ల ఇది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఎకాలజీ ఎన్వైరన్మెంట్ అంతా డిస్టర్బ్ చేసేస్తుంది. ఎందుకంటే దీనికి గ్రోయింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ అదే యూటిలైజ్ చేసుకొని వేరే ప్లాంట్స్ యానిమల్స్ని గ్రో అవ్వనీయకుండా ఇదే పెరిగిపోతూ ఉంటుంది. సో వాటిని ఇన్వేజివ్ స్పీషీస్ అంటాం. సో ఇక్కడ మనకి ఆప్షన్లో చూసుకున్నట్టయితే
4 o'clock plant, touch me not, Senna skeptabilis, moringa, ఒలిఫెరా. సో ఈ 4 ఆప్షన్స్లో కూడా కొంచెం ఐడియా ఉంటే మనకి మొరింగా అంటే ములగ చెట్టు, డ్రమ్స్టిక్ అంటాం కదా, ములగ చెట్టు. సో కామన్ సెన్స్గా మనం ఆలోచించినట్టయితే మనకి మొరింగా ఒలిఫెరా అట్లీస్ట్ సౌత్ ఇండియాలో, మన తెలుగు స్టేట్స్లో ఇది చాలా కామన్ ట్రీ. అండ్ మన ట్రెడిషనల్ వంటకాల దగ్గర నుంచి వీటి మెడిసినల్ యూజెస్ దగ్గర నుంచి చాలా డీప్గా పెనిట్రేట్ అయిపోయి ఉన్న చెట్టు. సో ఈ ఆప్షన్ చూసినామంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్వేజివ్ స్పీషీస్ అని వీ కెన్ కన్ఫర్మ్. కాకపోతే ఇది కొంచెం సైంటిఫిక్ నేమ్లా ఉంది. అలానే అన్ని సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలని కాదు. ఇది ఈ యొక్క టర్మినాలజీ ఇది కాన్స్టెంట్గా న్యూస్ పేపర్లో వాడుతూ కనిపించింది అనమాట. న్యూస్ పేపర్లో మనకి యూపీఎస్సీ 2021 2022 క్వశ్చన్ పేపర్లో కూడా మనకి ఈ మొరింగా గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా కామన్గా మనకి న్యూస్ పేపర్లో ఎక్కువ వాడే టర్మ్స్ ఏమన్నా ఉంటే అంతవరకు అట్లీస్ట్ మన లోకల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారు అనేది ఒక చిన్న ఐడియా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో invasive species is a species which is not native, introduced to new environment and can cause harm to ecosystem. సో అదర్ దాన్ దాట్ నేను అక్కడ పైన మెన్షన్ చేసిన 3 ఆప్షన్స్లో ఉన్న ఇన్వేజివ్ స్పీషీసే కాకుండా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇన్వేజివ్ స్పీషీస్ న్యూస్లో కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉన్నవి. అండ్ ఇనిషియేటివ్స్ గురించి మనకి మాట్లాడుకున్నట్టయితే IUCN వాళ్ళు గ్లోబల్ ఇన్వేజివ్ స్పీషీస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు టు ఫైట్ అగేన్స్ట్ దీస్ ఇన్వేజివ్ స్పీషీస్. అండ్ మనం ఇండియాలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అనేది ఉంది. సో నెక్స్ట్, అండ్ నేను ఈ PDFs అలాంగ్ విత్ ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. బోత్ ఆర్ మెయిన్ ఛానల్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ అండ్ ద ఛానల్ విచ్ ఈస్ డెడికేటెడ్ టువర్డ్స్ TSPSC ఆస్పిరెంట్స్. అది అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ TSPSC అని ఉంటుందండి. సో దానిలో జాయిన్ అయ్యి మీరు ఇవి డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యాక్చువల్లీ కంపైల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ Gangetic dolphins. So the government of India has recognized them as national aquatic animal. Okay. Next, they are endemic to Ganga and Brahmaputra rivers in India. They are placed under critically endangered status in IUCN. And they are generally blind and catch their prey through unique manner by producing ultrasound waves. So ఇవి 4 statements. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది నేషనల్ అక్వాటిక్ యానిమల్ అనేది దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఇది చూడగానే మనకు రైట్ అనిపిస్తుంది కానీ ఇది రైట్ కాదు. గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేది దీనికి పేరు ఉంది, ఓకే, గంగాలో ఉంటుంది, కానీ ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇది నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఈ కంట్రీస్లో కూడా మనకి ఉంటుంది. సో ద స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతాయి. సో మనం థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే దే ఆర్ ప్లేస్డ్ అండర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ ఇన్ IUCN లిస్ట్. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఏవైతే మనకి ఇంపార్టెంట్ స్పీషీస్ ఉంటాయో పర్సే ఇండియన్ ఎలిఫెంట్స్ కానీ టైగర్స్ కానీ లేకపోతే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అండ్ కాన్స్టెంట్గా మనకి న్యూస్లో వాటిని సేవ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్న యానిమల్స్ ఏవైతే వాటి గురించి కొంచెం మినిమం అసలు అవి ఎక్కడ ఉంటాయి, ఇండియాలో ఏ ఏరియాలో యూజువల్గా థ్రైవ్ అవుతాయి, వాటి IUCN స్టేటస్ ఏంటి, వాటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి అనేది చిన్న ఐడియా తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం కాన్స్టెంట్గా చూస్తూనే ఉన్నాం. ఇది UPSC అవ్వచ్చు, TSPSC, APPSC అన్ని పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో స్టేట్మెంట్ 3 కూడా ఎందుకు రాంగ్ అయిందంటే దీని యొక్క కన్జర్వేటివ్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్, నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అండ్ వీటి గురించి డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇవి ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్, సీ వాటర్లో బ్రాకిష్ వాటర్లో ఉండవు. అండ్ వీటి గురించి దీనికి ఒక అనదర్ నేమ్ ఏంటంటే సూసు. వీటిని అది ముద్దు పేరు అంటారు కదా, అలా దీనికి అది అనదర్ నేమ్ వచ్చేసి సూసు. అండ్ ఇవి ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్లో కనిపిస్తుంటాయి. అండ్ మనం ఒక విషయం చూసుకున్నట్టయితే యూజువల్గా ఇప్పుడు మనకి మొత్తం వరల్డ్లో టోటల్గా ఈ 7 స్పీషీస్ ఆఫ్ డాల్ఫిన్సే ఉంటాయి, ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్. సో మనం గుర్తుపెట్టుకోవడానికి అవుట్ ఆఫ్ ఆల్ డాల్ఫిన్స్ ఈ చైనాకి సంబంధించిన యాంగ్సీ రివర్ డాల్ఫిన్ ఇది ఎప్పుడో ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ అయిపోయింది. సో ఇది ప్రస్తుతానికి లేదు. అండ్ చైనాకి చెందిన ఇంకో ఫిన్లెస్ ప్రొపాయిస్ ఇది మాత్రమే క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇంకా మిగతా అన్ని ఈ 5 స్పీషీస్ అనేది ఎండేంజర్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. సో ఇరవాడి ఇది మయన్మార్లో ఇరవాడి రివర్లో కనిపిస్తుంటాయి. అమెజాన్ పింక్ డాల్ఫిన్స్ ఇది గ్యాంజెస్ డాల్ఫిన్స్ అండ్ ఇండస్ డాల్ఫిన్స్ ఇవి ఇండియాలో కనిపిస్తుంటాయి. అండ్ ద 1 more స్పీషీస్. సో మనం ఎక్సెప్ట్ ఈ చైనాలో కనిపించే ఫిన్లెస్ ప్రొపాయిస్ తప్ప మిగతా అన్ని డాల్ఫిన్స్ ఎండేంజర్డే అండ్ ఒకటి మాత్రం ఎక్స్టింక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ or compounds ఆర్ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్? ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఓకే, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆస్బెస్టాస్, ఫార్మాల్డిహైడ్, వొలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ అండ్ రేడన్. అండ్ ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా వచ్చేసి మనకి ఈ మధ్యలో ఇలాంటి స్పేరింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా, ఎనీ వన్ ఈస్ కరెక్ట్, ఎనీ 2 ఈస్ కరెక్ట్ అని చెప్పి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే మనకి అక్యురసీ అనేది చాలా హై ఉండాలి. అంటే ఏదో ఇప్పుడు నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినట్టు ఇలా మెల్లగా ఒక్కొక్క స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఆన్సర్కి డిరైవ్ అవ్వడం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ 4 గురించి ఐడియా ఉంటే మాత్రం పెట్టగలం. సో మనం ఈ కామన్ ఇండోర్ పొల్యూటెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఇది చాలామంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ఉన్నారండి, వాళ్ళు అడుగుతున్నారంటే ఎస్ఎన్టీ గురించి డౌట్స్ ఉన్నాయి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి అండ్ ఊరికే మర్చిపోతున్నాము అండ్ దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి బేసిక్గా కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. సో అందుకోసం నేను ఇంత డీటెయిల్గా వెళ్ళి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 4 స్టేట్మెంట్స్లా ఇచ్చాడు కదా, ఈ 4 మనకి 4 టాపిక్స్లా కన్సిడర్ చేయాలి. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సపోజ్ ఇది పీవైక్యూఏ అనుకోండి. ఇప్పుడు ఆస్బెస్టాస్ మనం ర్యాండమ్గా ఏదో ఒకటి చూసి ఓకే 1 ఈస్ కరెక్ట్, A1 అంటే జస్ట్ కరెక్ట్ ఏంటా అని చూసుకోవడం కాదు. ఈ 4 గురించి కొంచెం ఒక 2-3 పాయింట్స్ అంత మినిమం నాలెడ్జ్ అయినా ఉంటే సరిపోతుంది. బట్ అసలు అది ఏంటి, అది యూజువల్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే అది మొత్తం మనం ఎలా అంటే ప్రాక్టికల్గా దాన్ని రిలేట్ చేసుకోగలగాలి, ఎస్ఎన్టీ ఎస్పెషల్లీ. సో ఈ ఆస్బెస్టాస్ మనం యూజువల్గా చూసుకున్నట్టయితే ఆస్బెస్టాస్ మనకి ఆస్బెస్టాస్ రేకులు అనే వింటుంటాం కదా, కన్స్ట్రక్షన్ మెటీరియల్లో వాడడం, ఇన్సులేటింగ్ ఫోమ్లో అది వాడుతుంటారు అది. సో ఈ ఆస్బెస్టాస్ అనేది హైలీ కార్సినోజెనిక్ అని చెప్పి రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఏ రకమైన మెటీరియల్లో కూడా ఆస్బెస్టాస్ అనేది వాడకూడదు అని చెప్పి. ఎందుకంటే దీని మైక్రోఫైబర్స్ వెళ్ళి లంగ్స్లో ఇరుక్కొని లాంగ్ టర్మ్లో అవి లంగ్ క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఆస్బెస్టాస్ ఇది హైలీ పొల్యూటెంట్. అది కనుక మనం ఇంట్లో మెటీరియల్స్లో వాడితే అది హై ఛాన్సెస్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్. మనం ఫార్మాల్డిహైడ్ ల్యాబ్ పర్పస్లో ఎక్కువ వింటుంటాం, కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్లో ఎక్కడ ఉంటుందిలే అని అనిపిస్తుంది. కానీ ఇది కూడా ఒక ఇండోర్ ఎయిర్ పొల్యూటెంటే అండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో, కానీ ఎక్కువ మనకి మేజర్ సోర్స్ వచ్చి కిరోసిన్ స్టవ్ అండ్ నార్మల్ గ్యాస్ స్టవ్ కూడా మనకి లో లెవెల్ ఆఫ్ కొంచెం ఫార్మాల్డిహైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంజెషన్గా ఉంటుందో, ప్రాపర్ వెంటిలేషన్ ఉండదో, అలాంటి ప్లేసెస్లో ఫార్మాల్డిహైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగి ఇది కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్గా మారుతుంది. వొలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఈ మధ్య కాలంలో దీని పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే చాలా కామన్గా యూజ్ చేసే వాటిలో ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ క్లీనర్స్, ఈవెన్ పర్మనెంట్ ఇంక్ మార్కర్స్లో మనకి స్మెల్ వస్తుంది చూడండి, స్మెల్లింగ్ పర్పస్ ఉన్న వాటిలో అన్నిట్లో ఎక్కువ పర్సెంట్ ఈ వొలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ యూజ్ చేస్తారు. ఇవేంటంటే మనకి ఐస్ని, స్కిన్ని ఇరిటేట్ చేయడమే కాకుండా లాంగ్ టర్మ్ డ్యామేజ్ కూడా చేస్తుంటాయి. సో అందుకే ఈ మధ్య మళ్ళీ అవేర్నెస్ పెరిగి ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ అవి, బాత్రూమ్ ఫ్రెషనర్స్ అవి వాడకూడదు అని చెప్పి మనకి వస్తున్నాయి. రేడన్. ఈ రేడన్ అనేది ఒక రేడియో యాక్టివ్ గ్యాస్. రేడియో యాక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ రేడన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇళ్లలో ఎక్కడ రేడియో యాక్టివిటీ ఉంటుంది అని డౌట్ వస్తుంది కదా. సో మనం యూజువల్గా ఈ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది, కానీ కాదు. రేడన్ కూడా ఒక పొటెంట్ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఎక్కడ అంటే ఇది ఒక రేడియో యాక్టివిటీ అనేది ఒక న్యాచురల్ యాక్టివిటీ, మనకి గ్రౌండ్లో కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ మైక్రో క్రాక్స్, ఇళ్లలో ఉన్న క్రాక్స్ ద్వారా ఇది మనకి ఇళ్లలో రిలీజ్ అవ్వడం అనేది కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఎక్కడైతే ప్రాపర్ వెంటిలేషన్ ఉండదో, ఎయిర్ ఫ్లో చాలా లిమిటెడ్ ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేటెడ్గా అయ్యి క్యాన్సర్ కాజిటివ్ ఏజెంట్ లాగా మారుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్, ఇక్కడ ఇచ్చిన అన్నీ కరెక్టే. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో వీటి గురించి నేను కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇలా మనకి ఎస్పెషల్లీ పీవైక్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు ఇలాంటి టర్మ్స్ అవి వాడినప్పుడు అవి ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయి ఉండొచ్చు ఆర్ సంథింగ్, అలా నెగ్లెక్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి టర్మ్ మనకు అసలు అదేంటో తెలుసా అనేది చూసుకోవాలి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు అనేది ఐక్యూఏర్, యుఎన్ఈపీ, డబ్ల్యూఎంఓ, ఐఈఏ. ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు. ఐక్యూఏర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్. ఎందుకంటే వరల్డ్లో టాప్ 11 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 10 ఇండియాలోనే ఉన్నాయి అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్. ఈ ఐక్యూఏర్ అనేది ఒక స్విస్ ఆర్గనైజేషన్, స్విట్జర్లాండ్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఢిల్లీ ఈజ్ అగైన్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్. సో ఇది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లాక్ బక్, కృష్ణ జింక. సో స్టేట్మెంట్స్ చూసుకున్నట్టయితే సారీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. స్టేటస్ ఇన్ IUCN ఈజ్ ఎండేంజర్డ్. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ స్టేట్ యానిమల్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ AP. సో ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రిక్స్ అవి ఎక్కువ అయిపోయాయండి. ప్రతిదానికి ఒక ట్రిక్ చెప్పడము అండ్ దాన్ని బ్లండ్గా ఫాలో అయ్యి ఎస్పెషల్లీ న్యూ కమర్స్ అండ్ ఫ్రెషర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓన్లీ చూసిన వెంటనే ఆ స్టేట్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడము, అలాంటి జర్నలిస్టిక్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. ఆర్ UPSC అండ్ స్టేట్ PSC ఎగ్జామ్స్ దాని బియాండ్ కూడా వెళ్ళిపోయారు. సో ఓన్లీ చూసిన వెంటనే రాంగ్ అని మాత్రం అజంప్షన్లోకి రాకండి. ప్రతి స్టేట్మెంట్లో మనకి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఏది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కృష్ణ జింక అనేది స్టేట్ యానిమల్ అని అందరికీ తెలుసు. సో ఇట్ ఈస్ ఆల్సో స్టేట్ యానిమల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ దీని IUCN స్టేటస్ ఇది కాదు. సో ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్. దీని IUCN స్టేటస్ లీస్ట్ కన్సర్న్. ఇది ఎండేంజర్డ్ కాదు, ఇది లీస్ట్ కన్సర్న్. సో ఇక్కడ నేను ఇంకొక విషయం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, సో ఇలాంటి మనకి స్టేట్ యానిమల్స్ కానీ ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2 times కండక్ట్ చేశారు కదా. దానిలో మనకి స్టేట్ యానిమల్ గురించి, స్టేట్ ఫ్లవర్ గురించి, స్టేట్ ట్రీ గురించి క్వశ్చన్స్ రావడం అయితే జరిగాయి. APPSCలో కూడా మనకి బ్లాక్ బక్ గురించి 2020 or 18 పేపర్లో కూడా ఆడ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి యాక్చువల్లీ చెప్పాలంటే ఈజీ కేటగిరీలో కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఛాన్స్ ఉంది, వీటి గురించి తెలుసుకోకుండా వెళ్తే అది మన ఫాల్టే అవుతుంది. సో ఇలాంటి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని డెఫినెట్లీ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇలా ఏదైనా చూసినప్పుడు ర్యాండమ్గా మనకు అనిపించినప్పుడు క్విక్గా ఓకే దాని IUCN స్టేటస్ ఏంటి అని చెప్పి, అంటే ఇలా బట్టిఫై చేసినట్టు కాదు, ఓకే మన స్టేట్ యానిమల్ ఇంత ఎండేంజర్డ్గా ఉందా, లేకపోతే అది లీస్ట్ కన్సర్న్ చాలా బాగానే ఉండొచ్చు పాపులేషన్, అలా ఒక కొంచెం కోరిలేట్ చేసుకుంటే ఎగ్జామ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేసుకొని మనం ఆన్సర్కి డిరైవ్ అవ్వచ్చు. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్.